పెద్ది సినిమా కోసం మరో స్టార్ హీరోని వెతుకుతున్న మూవీ టీం. ఎందుకంటే పెద్ది సినిమాలో ఇంకొక స్టార్ హీరోకైతే ఛాన్స్ ఉందనమాట. సో ఇప్పటికే రామ్ చరణ్ గారు అట్లాగే కన్నడ పరిశ్రమ నుంచి శివరాజ్ కుమార్ గారు అయితే ఈ సినిమాలో స్పెషల్ రోల్లో చేస్తున్నారనమాట. మరైతే ఈ సినిమాలో స్టోరీ డిమాండ్ చేయడంతో ఇంకొక యాక్టర్ కావాలి, సో దానికోసం తమిళ యాక్టర్ని ఎవరన్నా చూద్దామని చెప్పి మూవీ టీం అలాగే బుచ్చిబాబు గారు ప్లాన్స్లో ఉన్నారనమాట. ఇప్పటికే విజయ్ సేతుపతి గారిని అట్లాగే అజిత్ కుమార్ గారిని కన్సిడరేషన్లో పెట్టుకుని, సో విజయ్ సేతుపతి గారు ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఉండటంతో ఆయన ఇప్పుడు దీనికి డేట్ ఇవ్వడం కష్టం అని చెప్పి తెలుస్తుంది. సో మరి అజిత్ కుమార్ గారిని తీసుకుంటారంటే అది కూడా ఆయన డేట్స్ని బట్టి, ఆయన ఎందుకంటే ఎక్కువ ఆయన సినిమాలు చేయడానికి ఆయన టైం ఇవ్వరు. సో మరి దీనికి ఇస్తారా అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఏ స్టార్ని తీసుకుంటారు? తమిళ నుంచే తీసుకుంటారా లేదా ఇంకా కేరళకి వెళ్ళిపోతారా? సో మరి ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి ఎవరిని ప్లేస్ చేస్తారని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి ఆల్మోస్ట్ విజయ్ సేతుపతి గారు ఉంటే ఆల్రెడీ ఉప్పెన సినిమాలో ఆయన డైరెక్ట్ చేయడం నేర్చుకున్నారు కాబట్టి బుచ్చిబాబు గారికి ఇంకా ఈజీ అవుతుంది విజయ్ సేతుపతి గారు ఉంటే అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఆయన చూసుకుని ఆ పూరి జగన్నాథ్ గారి సినిమా మధ్యలో నుంచి దీనికి ఏమైనా డేట్లు కేటాయిస్తారా లేదంటే వేరే స్టార్ పైకి వీళ్ళు వెళ్తారా అనేది అయితే మరి బుచ్చిబాబు గారి చేతిలోనే ఉందన్నమాట. సో మరి ఆయన ఎవరిని ఒప్పించుకుంటారు ఆ క్యారెక్టర్ కోసం? ఎందుకంటే శివరాజ్ కుమార్ లాంటి ఒక హీరోనే ఆయన ఒప్పించి దీంట్లో క్యారెక్టర్ చేయించడం అంటే అది చాలా సాహసం అని చెప్పాలి. అది ఎలా పాసిబుల్ అయిందని చెప్పి, అట్లానే ఏఆర్ రెహమాన్ గారితో తెలుగు సినిమా చేయించడం కూడా అంత ఈజీ కాదు, అది ఎలా పాసిబుల్ అయిందని చెప్పి ఇప్పటికే చాలామంది షాక్ అవుతున్నారు అనమాట. సో మరి రెండో సినిమాకే బుచ్చిబాబు గారు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఖచ్చితంగా స్క్రిప్ట్ పైన ఇంత కూర్చున్నారని చెప్పి అందరూ కూడా ఆయనకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఖచ్చితంగా ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతి గారో లేదా ఇంకెవరన్నా హీరోని తీసుకుంటే దానికి ఇంకెంత ఇంపాక్ట్ వస్తుంది? సో మరి తమిళ కేరళ నుంచి ఎవరిని తీసుకుంటారనైతే ఫుల్ సస్పెన్స్తో కూడుకుంది. సో మరి అంతా కూడా బుచ్చి గారి చేతిలోనే ఉందన్నమాట. సో మరి పెద్ద సినిమాకి అయితే వచ్చిన గ్లిమ్స్తో ఫుల్ హైప్ అయితే వచ్చేసింది. మరి సినిమాకి ఇంకా అంతా యాడింగ్ అవుతుంది, స్టార్ క్యాస్ట్ అనేది. సో అంతా కూడా బుచ్చిబాబు గారి చేతిలోనే ఉందన్నమాట. సో మరి ప్రొడ్యూసర్స్ ఏది కావాలంటే అయితే బుచ్చి గారికి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి ఆయన ఖచ్చితంగా లావిష్గా ఈ సినిమాని అయితే తీసుకొస్తున్నారు అనమాట. తెలుగు ఇండస్ట్రీలో మరో క్లాసిక్గా తీర్చిదిద్దడానికి ఫుల్ పక్కాగా స్క్రిప్ట్ అయితే రాసుకున్నారని తెలుస్తుంది. మరి ఇది పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్లో సౌండ్ చేస్తుందో చూడాలి.